ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఏమంటే మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటువంటి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో 20 లక్షలు 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిపిద్దాం, వాళ్ళని అన్ని ఏవో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కాంట్రాక్ట్లో 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఎట్లుంటుందని ప్రభుత్వం ఇక అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న. 2 లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండు. ఏడికి వచ్చిండు? ఇవాళ మొన్న చెప్పినట్రా, నేను తప్ప మాట్లాడినా ఏమన్నా మొన్న నేనేమన్నా అంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి మతమే కొడుకు వస్తుంది అన్నాడు. మరి తండ్రి మతం ఏంది? తండ్రి పేరు ఏం పేరు? రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు. గాంధీ ఎక్కడ గాంధీ? ఆ మహాత్ముడు చూస్తే ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు. నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ అని వాడు బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. ఆ గాంధీ కాదు, రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల. గంట సేపు బయటకు పోదామంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబతికేంది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏడవైంది. వాళ్ళ హిందూ రక్తం లేదా మీదల్లా? మీరు డుబ్బుగాళ్ళు మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పై అడుగుంటారు మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి.
బీసీ హిందువులలో తుర్కోలం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా ఎవరు గుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులను ముస్లింస్కి వచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతా మిల్లలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ మూస్తున్నారు మీరు. ఇలా 32% ఇచ్చి ఇంకా 10% తుర్కోళ్ళకి ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు, మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి. రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప. సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్ ఇవన్నీ మాట్లాడుతాం, పక్క మాట్లాడుతాం. దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలా మంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాలలో కేవలం 500 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాఠీ దెబ్బలు కొడితే దెబ్బతినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తులు నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు, ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు, మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, పక్క వస్తుంది. బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అరే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇటు గుద్దాల్సిన ఓటు అటు గుద్దినాం. ఆడు గుద్దితే మా ఈ పంత మడదంపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళ ఈ పంత మడదంపాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు చెప్తున్నానా, ఉద్యోగస్తులుంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి, బీజేపీ మాత్రం ఓటేయండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి. ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడాలి. మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడే 317 నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే, మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న. టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడగాల వాళ్ళను. మరి 317 ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిందన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికే పన్నరని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెడ్ ఇంజరీ అన్నాయన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అన్నాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా? ఆ రోజు రేపు బండి సంజయ్
దీక్ష చేస్తున్నాడు. జేసీపీ బట్టి వన్ ఆఫీస్ మొత్తం కూల్చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 జీవో కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా? ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు. తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులేనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చిందా అన్నారు 317 వ్యతిరేకంగా? అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము. మీరు ఓట్లు మాకేయకుంటే రేపు మా కార్యకర్తలు ఏమడుతున్నారు అన్న? 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతే, లాఠీ దెబ్బలు తింటే, మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనకు ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే. ఎవరు రారు? ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే, నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్సో, సైన్సో అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్నా. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కనిపించేలా పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఎవరు వేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు వేరన్నా. నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లాఠీ చార్జ్ జరిగితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయి అన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇలా జైలుకు పంపినట్టు నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పాడే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటు అడిగారు మనకుందని ఓటు అడిగారు కదా. ఇలా ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నింటిలో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు, రౌడ్ షీట్లు ఓపెన్ చేసినాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే మూర్ఖతో ప్రభుత్వం. కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోవాలన్న ఎత్తినటువంటి కమలపు కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జించి గాంధించి యుద్ధం చేసి తప్ప ఏ కార్యకర్త పారిపోయాను. ఇప్పటికి పారిపోవడానికి సిద్ధంగా లేరన్న. మేము ప్రాణ త్యాగం కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.